ఆపు ఆపు. ఓకే ఓకే. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. మళ్ళీ రేపు. సరే వెళ్ళు వెళ్ళు. రేపు కలుద్దాం, ఎవరైనా చూస్తారు. వెళ్ళు. ఎక్కడ కలుస్తున్నావు? గుళ్ళో కలుద్దాం, ఇక వెళ్ళు. ఎవరా నువ్వు? ఇంట్లోకి ముద్దులు ఎత్తుతావా? అయ్యో మన ఇంట్లోకి ముద్దులు ఎత్తుతాడు. సోదరా బాదరా అంటే ఇంటర్వల్ లేకుండా కొడతాడు మా ఎర్రడు. చెప్పు, ఎవరికి శ్రావ ముద్దులో? నేనెవరికీ విసరలేదండి బాబు. ఊరికే అలా గాలిలో ఉప్పు అని ఊదుకుంటున్నా. ఉప్పు అని ఊదుకోవడానికి నువ్వేమన్నా పిచ్చేస్తావా? మాట్లాడుతూ నిలబడతారేమిటండి? గ్యాప్ లేకుండా తనండి. నిజం చెప్పండి. ఎవరికి శ్రావరా ముద్దులు? లేలమ్మక కాదండి. ఒరేయ్, పాపకా? ఏ పాపండి? లంక పాపండి. నాకు శ్రీలంక తప్ప ఏ లంక తెలియదండి. కొంపదీసిమ్మా అమ్మో, అమ్మగారిగా పెట్టేశావా? మూసుకోరా, వాడిని తన్ను. చెప్పరా చెప్పరా చెప్తాను. మాధవికండి. ప్రేమ వివాహం అంటే నాకు చాలా సదభిప్రాయం. కానీ మావాడు మీ అమ్మాయిని ప్రేమించాడంటేనే నమ్మలేకపోతున్నాను. ఎస్, మై సన్ ఈజ్ ఎ బిగ్ 420. ఏమిటండి మాట? ఇప్పుడు ఆడి గురించే కదండి మనం మాట్లాడుకుంటుంది. మరేంటండి వెనుపొడి పడిచేవాళ్ళగా అలా వెనక నిలబడతాడే? దమ్ముంటూ ముందుకు రమ్మనండి. మీ అమ్మాయి పేరేంటన్నారు? మాధవి. అల్రాత్ ఎలా ఉందో గాని పేరు బాగుంది. ఎరా, నువ్వు మాధవ్ను ప్రేమించావా? ప్రేమించాను. ఆ విషయం నాతో ఎప్పుడన్నా చెప్పావా? చెప్పలేదు. పోనీ మీ అమ్మతో అన్నా చెప్పావా? అంటే ఫాదర్ని మదర్ని కూడా చీట్ చేసినట్టేగా. సో మై సన్ ఈజ్ ఎ బిగ్ చీట్. చాలే ఊరుకోండి. అబ్బాయి గురించి ఇలాగైనా మాట్లాడడం? నా గురించి కూడా ఇలాగే మాట్లాడతాను. ఎస్, నా 30 ఏళ్ల లాయర్ సర్వీస్ లో 3 కేసులు వాదించాను. ఎందుకని? తప్పుడు కేసులు నేను టేకప్ చేయను గనుక. సో నీ తప్పుడు కొడుకును కూడా నేను ఎంకరేజ్ చేయను. మాణిక్యం గారు, మా వాడికి మీ అమ్మాయినిచ్చి చేస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రేపు వీడు మీ అమ్మాయిని చీట్ చేస్తే మేము బాధ్యులం కాం. 10 నిమిషాల నుంచి ఆపకుండా తిడుతున్నా పల్లెత్తు మాట జారలేదు మీ అబ్బాయి. రేపు నా బిడ్డ మీద చెయ్యి కూడా జారడన్న నమ్మకం నాకుంది. థ్యాంక్స్ అండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా అబ్బాయి అని కాదు గాని కుర్రాడు నిదానమే, నమ్మి పిల్లనియొచ్చు. మీరు తర్వాత పేచీ పెడితే కాదు, కట్న కానుకలు ఏమన్నా అడగదలుచుకుంటే ఇప్పుడే అడగండి. వీడి మొహానికి కట్నం కూడానా? అసలు వీడికి పిల్లనిచ్చేవాళ్ళే దొరకరు అనుకున్నాను. సంతోషించు. మంచి రోజు చూసి లగ్నాలు పెట్టించండి అమ్మా. అమ్మగారు, లేలమ్మకి పెళ్లి చేసేస్తారా? అనేగా మీ అయ్యగారు చెప్పారు. చదువుకునే పిల్లకి ఇప్పుడే పెళ్లి అంటే మీరు అడ్డుపడాలి కదండి. చదివించిన ఆడపిల్లకి ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేయాల్సిందే కదరా. చెయ్యి. రాను రాను మీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుందండి. నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి. చెప్పనా? మన దొడ్లో 40 గేదెలు, 6 ఆవులు, 1 ఆంబోతు, 4000 కోళ్లు ఉన్నాయి. ఒక కోడిదూడ కూడా ఉందండి. కోడి దూడ ఎక్కడదరా? నేనేనండి. కాదురా, నువ్వు ఇంట్లో మనిషివి. ఇంట్లో మనిషి అంటారు గారి ఇంటలుడు అన్నారంటారా బాబో? అనేయండి అత్తమ్మా. ఆల్ హ్యాపీస్. నో హ్యాపీస్. అమ్మగారు ఏదో మాట వరుస కన్నదన్నట్టుకొని నువ్వు ఊరికే ఏలాడతావేటయ్యా. ఆ మాట ఆవిడ గారు ఎప్పుడో మర్చిపోయింది. నన్ను వేసుకోయా. లంక పాప, ఆడికి నీ మీద గోరంత కూడా ప్రేమలేదే. నాకు నీ మీద నాగాయ లంక అంత ప్రేమ ఉందే. నన్ను వేసుకోయా నీ లిస్ట్ లో.